ఆటిజం సమస్యకు చక్కటి పరిష్కారం సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఒక మంచి శుభవార్తను అందించింది అని చెప్పొచ్చు. ఎల్ఐసి ఇండియా నుంచి బీమా సఖి యోజన పథకం ద్వారా ఎంతో మంది మహిళలకి ఎవరైతే 10th పాస్ అయ్యారో వాళ్ళకి స్టైఫండ్ రూపకంగా నెలకి 7,000 ఇచ్చే అవకాశం ఉంది ఆ పథకం ద్వారా అని మనం వింటూ ఉన్నాం. ఇంతకీ ఆ పథకం ఏంటి, ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ, దాన్ని ఏ రకంగా మనము అప్లై చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ఇది ఒక గొప్ప న్యూస్ అండి. స్పెషలీ ఇండియాలో ఆడవాళ్ళ కోసం, ముఖ్యంగా ఎవరైతే 10th పాస్ అయిన తర్వాత అందరూ ఒక డిప్రెషన్లో ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు, వ్యాపారం చేద్దామంటే అయ్యో చదువుకోలేదు కదా అంటారు. మరి 10th చదువుకున్నారు కదండి. 10th అంటే ఒక మంచి విలువన్న సర్టిఫికేట్ నిజంగా చెప్పాలి అంటే. 10th పాస్ అయిన వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ క్రాస్ రోడ్ ఉంటుంది. వాళ్ళు ఇంటర్మీడియట్ వెళ్ళొచ్చు, లేదంటారా ఒక టెక్నికల్ కోర్స్ నేర్చుకోవచ్చు, లేదంటారా వాళ్ళు ఇప్పుడు బీమా సఖి ద్వారా ఎల్ఐసి ఇండియాలో వాళ్ళు యాజ్ అ ఏజెంట్గా చేరచ్చు. వయసు ఎంత ఉండాలి సార్? స్టార్టింగ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 18 నుంచి 70 years సూపర్ సీనియర్ సిటిజన్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. 70 ఏళ్ళ వయసు వరకు. 70 ఏళ్ళ తర్వాత అఫ్ కోర్స్ ఇన్ఫాక్ట్ 70 అంటేనే చాలా పెద్ద ఛాలెంజ్ అది, చాలా ఎక్కువ ఏజ్ ఇచ్చారు అని చెప్పొచ్చు కదా. కరెక్ట్. సో ఇట్స్ మంచి రిలాక్సేషన్ అనమాట ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే. అండ్ ఇది ఓన్లీ కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే. ఇట్స్ అ గ్రేట్ గోల్డెన్ ఆపర్చునిటీ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ఎల్ఐసి. ఇందులో కారణాలు అసలు ఎందుకు ఇస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి ఇవ్వండి, ఇప్పుడు ఎందుకో, దీనికి చాలా ముఖ్యమైన కారణం ఉందండి. ఇండియాలో ఇన్సూరెన్స్ ఏదైతే కంప్లీట్ పెనిట్రేషన్ ఉంటుంది కదా, అంటే పాలసీలు ఎక్కువ మంది తీసుకోవాలో అంత మంది తీసుకోవాలి. ఎందుకంటే మనము పాపులేషన్ ద్వారా చూసుకుంటే మనం చాలా గ్రో అవుతున్నాం. అంటే 140 crores పాపులేషన్ మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా జనాలు పుడుతూనే ఉన్నారు, పాపులేషన్ పెరుగుతూనే ఉంది. కాబట్టి లెస్ దెన్ 10% మొత్తం భారతదేశంలో చూసుకుంటే 10% కంటే కూడా తక్కువగా జనాలందరూ కూడా ఇన్షూర్డ్ అనమాట. ఇన్సూరెన్స్ అంటే పదం చూసుకుంటే మీకు 90% స్కోప్ ఉంది ఇండియాలో. సో మరి అలాంటప్పుడు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి తాలూకాలో, ప్రతి తాండాలో కూడా ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది జరగాలి అంటే ఖచ్చితంగా ఎల్ఐసి వైపు నుంచే సాధ్యం. సో నేను ఇక్కడ ఎలాంటి పాలసీ రికమెండ్ చేయట్లేదు, కానీ ఆడవాళ్ళ కోసం మాత్రము ఈ బీమా సఖి అన్న యోజన ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ కాదండి. ఇక్కడ మీరు బీమా సఖి అన్న ఆప్షన్ ఎన్నుకుంటే మీరు ఎల్ఐసి ఏజెంట్ అవుతారు ఇక్కడ. సో మరి ఎల్ఐసి ఏజెంట్స్ చాలామంది ఉన్నారు కదండి, కొన్ని లక్షల మంది ఉన్నారు భారతదేశంలో. మరి వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వట్లేదంటే ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా లైక్ హూ ఆర్ అబౌవ్ 10th ఆర్ లేదంటే పాతగా ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది వర్తించదు. ఓన్లీ ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్పెషలీ విమెన్, అది అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ విలేజ్ కానివ్వండి, వీళ్ళందరికీ ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది. నా ఇప్పటిదాకా ఇవ్వలేదు కదా అన్న మాట మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు దానికి నేను ఆన్సర్ ఏమిస్తానంటే పెనిట్రేషన్ అనేది ఆగిపోయింది. అంటే ఇన్సూరెన్స్ ఎక్కువ మందికి తెలిస్తేనే కదా కొనేది. ఇప్పుడు మనం ఎన్నో వీడియోస్ చేస్తున్నాం, కానీ అందరూ అన్ని వీడియోస్ చూడరు కదండి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈసారి కంకణం కట్టుకుంది. లిటరల్గా మనమే ఇంట్రెస్ట్ తీసుకొని జనాల కోసం ఈ ఎల్ఐసి పాలసీ ద్వారా ఏజెన్సీని ఇప్పిద్దాము. సో దట్ ఇంట్లో ఎంతోమంది ఆడవాళ్ళు జస్ట్ 2 పూటలు 3 పూటలు వంటలు వండేసేసి ఇదేనా బ్రతుకు అని ఉండే వాళ్ళందరి దగ్గర ఎంతోమంది టాలెంటెడ్ లేడీస్ ఉన్నారండి. సో ఆ టాలెంట్ ఉన్న వాళ్ళ విమెన్ అయితే మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ వడెవర్, సో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇప్పిస్తే వాళ్ళకు కూడా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక హోదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుందండి ఇక్కడ డైరెక్ట్గా మీకు. సో మీకు భారత ప్రభుత్వమే రికగ్నిషన్ ఇస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా చిన్న చూపు చూడలేరు. సో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే ఏమవుతుందంటే బిజినెస్ ఇంకా గ్రో అవుతుంది. ఆడవాళ్ళు రిస్క్ గురించి చాలా సీరియస్గా ఉంటారండి. ఎందుకంటే రిస్క్ అవర్జన్ అనేది మన సొసైటీలో ఉంది, కానీ మగవాళ్ళ విషయానికి వచ్చినప్పుడు రిస్క్ అవర్జన్ అనేది ఆడవాళ్ళు చాలా సీరియస్గా ఎందుకు తీసుకుంటారంటే మనం ₹1 ఖర్చు పెట్టేటప్పుడు అది రూపాయి తిరిగి రానప్పుడు గ్యారంటీ లేకపోతే ఎందుకు ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఆడవాళ్ళే ఫస్ట్. సో ఆడవాళ్ళు ఆర్ ద రైట్ ఏజెంట్స్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ప్రమోట్ చేయడం జరిగింది విత్ ద నేమ్ ఆఫ్ బీమా సఖి. నేను చెప్తున్నాను కదా,
రూరల్ పాపులేషన్లో చూసుకుంటే ఇండియాలో ఉన్న పాపులేషన్లో మోర్ దెన్ 50 to 70% జనాభా ఊళ్ళలోనే ఉన్నారు. సో ఇందులో ఎంతమంది అయితే ఆడవాళ్ళు ఉన్నారో ఇది అందరికీ ఈ అవకాశం రాకపోవచ్చు. మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. ఈ వీడియో చూశాక మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా ఆర్ చిన్నవాళ్ళు ఎవరైతే 18 గల వయసుని దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది బంగారు అవకాశం. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ వీడియోని అందరికి పంపించండి, అందరూ కూడా బెనిఫిట్ అవుతారు. సో లెట్ మీ టెల్ యూ మోర్ అబౌట్ దిస్. ఇప్పుడు ఇందులో మీరు చేరితే పాత వాళ్ళకైతే 7,000 దక్కవండి. ఇక్కడ ఓన్లీ ఆడవాళ్ళ కోసం మాత్రం ఎవరైతే ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ తర్వాత చేరుతారో వాళ్ళకే 7,000 రూపీస్ స్టైఫన్గా ఇవ్వబడుతుంది. సెకండ్ ఇయర్లో మీకు 6,000 ఇవ్వబడుతుంది. థర్డ్ ఇయర్లో మీకు 5,000. అదేంటండి అది అన్యాయం కదా అంటారు. మీకు ఒక మాట చెప్తా, మీరు ఫస్ట్ ఇయర్లో మీకు ఏం తెలియదు కాబట్టే మీకు స్టైఫండ్ ఎక్కిస్తున్నారు. మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 3 months 6 months తర్వాత మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మీ నాలెడ్జ్ పెరుగుతుంది, మీకు ట్రైనింగ్ వచ్చేస్తుంది. సో మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి కూడా అసలు ఎందుకు ఇవ్వాలండి? ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే మీరు పాలసీలు తేవడం మొదలు పెట్టేస్తారు. అంటే జనాల దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ద్వారా ఇన్సూరెన్స్ పాలసీలు రాయించేసుకొని ఆ ప్రీమియం చెక్కులు లేదంటే ఆన్లైన్లో ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మీరు డబ్బులు తెప్పించుకున్నప్పుడు మీకు కమిషన్ వస్తుంది కదండి ఇన్సూరెన్స్ పాలసీ అమ్మినప్పుడు. సో అలాంటి సమయంలో మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీకు స్టైఫండ్ అవసరమే లేదు అసలు చూడబోతే. కానీ అయినా కానీ నెక్స్ట్ 3 years వరకు మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, మీకు ఆ చిన్న సహాయం అనేది చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీకు ఇది ఎల్ఐసి ద్వారా అందజేస్తుంది. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పటిదాకైతే చాలామంది ఎల్ఐసి ఏజెంట్స్కి ఎవరికి కూడా రూపాయి కూడా అందలేదు స్టైఫన్ ద్వారా చూసుకుంటే. కానీ ఇక్కడ నుంచి బీమా సఖీ ద్వారా మీరు ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తా. సో ఇందులో మీకు చెప్పినట్టుగా 18 years to 70 years ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది. 10th class పాస్ అయి ఉండాలి అండ్ ఏజెన్సీ కంటిన్యూస్ ఆఫ్టర్ ద స్టైపెండరీ పీరియడ్ విత్ కమిషన్ ఎర్నింగ్స్. చెప్పాను కదా ఇందాక, అంటే మీరు పాలసీలు అమ్ముతారు కదా, సో మీకు కమిషన్ వస్తుంది కాబట్టి మీకు స్టైఫండ్ ఆగిపోయినా కానీ మీరు కొన్ని లక్షల్లో సంపాదిస్తారండి. ఎందుకంటే ఒక ఊర్లో కనీసము 10,000 నుంచి లక్షల మందికి వరకు మీకు పాపులేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ మీరు మాట్లాడుతూ మీకు బిజినెస్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి నిజంగా చెప్తున్నాను, లక్షల్లో మీరు సంపాదిస్తారు ఈ స్టైఫండరీ మీరు స్టార్ట్ చేసుకుంటే. నా కమింగ్ టు ది క్లిక్ హియర్ ఆప్షన్. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో ఇందులో మీకు MCA స్కీమ్ అంటారండి దీన్ని, ఎల్ఐసి బీమా సఖీ స్టార్టింగ్ పేరు అనమాట. దాని తర్వాత MCA స్కీమ్ అంటే ఏంటంటే మహిళా కెరియర్ ఏజెంట్స్. సో ఇది ఆడవాళ్ళ కోసం కాబట్టి మహిళా ఏజెంట్స్ అని చెప్పేసి క్లియర్గా రాశారు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎలా ఇందులో మీరు చేరొచ్చు. ఫస్ట్ ఇయర్ కమిషన్ ఎక్స్క్లూడింగ్ బోనస్ కమిషన్ 48,000 మీకు ఫస్ట్ ఇయర్లో వస్తుంది ఆ 7,000 రూపంలో. ఇక్కడ మీరు చూసారు కదా 7,000, 6,000 అండ్ 5,000. సో అకార్డింగ్లీ మీకు 3 years వరకు డబ్బులు వస్తాయి. ఇందులో మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సెల్ఫ్ అటెస్టెడ్ ఏజ్ ప్రూఫ్, అంటే ఆధార్ కార్డు ఉంటుంది కదండి, దాని ప్రింట్అవుట్ తీసుకోండి, సంతకం పెట్టండి, ఆ ఆధార్ కార్డు జిరాక్స్ ఇక్కడ మీరు సబ్మిట్ చేయండి. దాని తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్. సో రెండు కూడా మీకు ఏజ్ ప్లస్ ఆధార్ కార్డులోనే అడ్రస్ కూడా వచ్చేసింది. థర్డ్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే మన 10th class సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని జిరాక్స్ కాపీ మీరు అక్కడ పెట్టండి. అండ్ అప్లికేషన్ ఈజ్ లైబుల్ టు బి రిజెక్టెడ్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇస్ ఇన్కంప్లీట్. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఊర్లో ఎవరైతే చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారో, గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి అప్లై చేయమని చెప్తాను. ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు ఓకే అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ అప్లికేషన్ ఆన్లైన్లో నింపాలి కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ వస్తాయి. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ ఏజెంట్ రిక్రూట్మెంట్ పోర్టల్, ఇందులో మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అలాంగ్ విత్ ది అడ్రస్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. అండ్ నేను ఇంకొక మాట చెప్తాను, మీ మొబైల్ నంబర్స్ ఎలాగో అందరి దగ్గర మొబైల్ ఉంటుందండి. సో ఆ మొబైల్ నంబరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్తో లింక్ అయ్యి ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. లేదంటే మళ్ళీ వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో దట్ మీకు ఇలాంటి కైండ్ ఆఫ్ ఏజెన్సీ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా థరోగా మీరు చేసుకొని ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే ప్లీజ్ నోట్ దట్ టు ఎనేబుల్ ది సబ్మిట్ బటన్ బిలో మెన్షన్ రేడియో బటన్ వాల్యూ మస్ట్ బి నో. ఈ డీటెయిల్స్ అనేది చక్కగా చదవండి. ఇంగ్లీష్లో ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అవన్నీ మీరు ఎవరినైనా అడిగి తెచ్చుకోండి. అండ్ ఇక్కడ మీరు ఈ క్యాప్చా డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేశాక మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా యూ విల్ బీ అన్ ఏజెంట్
ఇన్ భీమా సఖి. సో వెల్కమ్ టు ది న్యూ వరల్డ్, కొత్త ప్రపంచానికి స్వాగతం. లేట్ చేశారా? మీకు ఈ అవకాశం లిమిటెడ్ టైం వరకే ఉంది, మీరు మిస్ అయిపోతారు. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే చాలామంది మహిళలు కూడా ఎవరైతే చదువుకోలేదు, నేను ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను, నాకు ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్గా మనీ వస్తే బాగుండు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, అసలు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు నాకు అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పా ఏంటంటే, ఇప్పుడు డిసెంబర్ మంత్ 2024 అయిపోతుంది. సో మన కష్టాలు కూడా ఈ 31 డిసెంబర్ లోపే ఎండ్ అయిపోవాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో మీరు ఉండే ఉంటారు. సో దట్ నూతన సంవత్సరాన్ని మనం ఒక ఓపెన్ హ్యాండ్స్తో, ఓపెన్ ఆర్మ్స్తో మనం వెల్కమ్ చేయొచ్చు అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. మీరందరూ అనుకోవడంలో తప్పేం లేదు, కానీ దానికోసము మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు, దానికోసం మీరు ఎలాంటి దారిలో వెళ్ళేసేసి ఏం నేర్చుకున్నారు, ఆ క్లారిటీ మొత్తం మీకు కావాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే టాప్ మోస్ట్ అప్పులున్న వాళ్ళ కోసం. వాళ్ళకి గత సంవత్సరం సరిగ్గా వెళ్ళలేకపోయింది, ఈ సంవత్సరం కూడా అలాగే టెన్షన్లోనే ఉండేది, కానీ మరి రాబోయే సంవత్సరం కూడా అలాగే ఉండాల్సిన అవసరం లేదు కదా, అది మీ చేతుల్లో ఉంది. సో టేక్ అ డెసిషన్, కాల్ చేయండి. వాట్సాప్ నంబర్ కూడా ఉంది, వాట్సాప్లో కూడా మీరు వాట్సాప్ మెసేజ్ ఇచ్చారనుకోండి, మీకు హెల్ప్ చేసే పూర్తి సహాయాన్ని నేను, నా టీము ఇక్కడ ఉండేసి మీకోసం నేను ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. మీరు నేర్చుకుంటేనే మీరు ముందుకెళ్తారు. సో కాబట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా మీరు నాతో పర్సనల్గా కలిసేసేసి మీరు నేర్చుకోవచ్చు. సో ఆ విషయానికి మీరు ఇమ్మీడియట్గా రండి, ఎందుకంటే ఆల్రెడీ మనము సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్లోకి వచ్చేసాము. ఇప్పుడు ఎన్నో రోజులు లేదు, డిసెంబర్ 31 అండ్ ఈ పాత సంవత్సరం అయిపోనికి. సో కొత్త సంవత్సరాన్ని డెఫినెట్గా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో స్టార్ట్ చేయొచ్చు. ఆ విషయాన్ని కోసమన్నా మీరు స్టార్ట్ చేయమని చెప్తాను. కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.